ఈరోజు మరి యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ అవకాశం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మన మీద గొప్ప బాధ్యత ఉంది. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకుని ఈ యొక్క ఈజిప్ట్ EU మినిస్ట్రీలో దేవుడు మనల్ని పిలుచుకున్నందుకు దేవుడు మనం ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మనం దేవుడు సంతోషపడే విధంగా మనం దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున ఎంతో మనకి పని చుట్టూతా ఉంది. నిజంగా బయటికి వెళ్ళి సేవ చేయడానికి అవకాశం అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనకి ఏదైతే మరి అవకాశం ఉందో, ఎటువంటి పరిస్థితుల్లో అయితే మనం ఉన్నామో ఆ పరిస్థితుల్లోనే మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది మనం చేయవలసిన పని. ఈ రోజున బి ఏ మోడల్ టు ద బిలీవర్ అనే ఈ అంశాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను. మనం విశ్వాసులకు మాదిరిగా ఉండడం, విశ్వాసులకి మాదిరిగా ఉండడం. పౌలు భక్తుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ, మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మనం ముందుకు కొనసాగిపోవడానికి మనకి శక్తినిచ్చేవిగా ఉంటాయి. ఆయన అంటున్న మాటలు వింటా ఉంటే, సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాదు, సువార్త ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, సువార్త విషయంలో నేను రుణస్థుడను, ఏ విధమైన చేతనైనా కొందరిని రక్షించపాలని అందరికీ అన్ని విధముల వాడిన అయితిని. అంటే ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే పౌలు యొక్క గుండెలలో నుండి ఆ యొక్క మంట ఎలా వస్తుంది, ఆయన యొక్క జీవితానికి ఆ యొక్క గురి ఏంటయ్యా అంటే సువార్త ప్రకటించడం, అనేక మంది యేసుప్రభు వారిని నమ్ముకునేలాగా చేయడం, ఇది ఆయన యొక్క గురి. కాబట్టి ఆయన మాటలన్నీ కూడా అలాగే వస్తాయి. ఆయన మనసులో ఉన్న మాటలు బయటికి అలాగే వస్తాయి. హృదయం నుంచి అది నింపబడిన దాన్ని బట్టి మాటలు బయటకు వస్తాయంటారు కదా. ఆయన మాటలు కదిపితే చాలు ఆయన దగ్గర నుండి వచ్చేది సువార్త చెప్పాలి, ప్రజలు నశించిపోకుండా చూడాలి. అది తనలో ఉంటున్న, హృదయంలో ఉంటున్న ఆ యొక్క భారం. కాబట్టి ఈ రోజున మనం పౌలు చెప్తున్న ఈ మాటలను తీసుకుని మన జీవితానికి అన్వయిస్తూ మనం కూడా కొద్దో గొప్ప మరి దేవునిలో ఒక్క అడుగు కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మాటల్ని మనం తీసుకోవాలి. దేవుని యొక్క మాటలు మనం వింటా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అని కోరుకోవాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రభువా నా జీవితాన్ని మార్చవా అని అడగాలి. మన యొక్క జీవితాన్ని మార్చినప్పుడు అదే ఏదైతే మాట్లాడాడో దేవుడు దానికి విధేయత చూపిస్తూ మనం ముందుకు నడిచే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే ఎదుగుదల, అప్పుడే సంతోషం, అప్పుడే మనకి ఫలాలు కనపడేవి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మన ఎదురుగా చాలా బాధ్యత ఉంది. మన ఎదురుగా ఉంటున్న అది అనేకమైనవి చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థుల మధ్య సువార్త చెప్పవలసిన భారం, బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి విద్యార్థులకి సేవ చేయాలి. ఇప్పుడు మనం ఎల్లుండి
మరి సిఎస్ఐ చర్చ్, గుడివాడ సిఎస్ఐ చర్చ్ లో మనం యూత్ రిట్రీట్ కి వెళ్ళబోతా ఉన్నాం. యూత్ రిట్రీట్ కి వెళ్తా ఉంటే ఆయన ఇప్పుడు వచ్చిన పాస్టర్ గారు మన యుఎస్ఐకి చాలా చాలా ఫేవరబుల్ గా ఉన్న పాస్టర్ గారు. ఆయన ఒక విజయవాడలో ఆయన చర్చ్ లోనే బసవయ్య గారు బైబిల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళు. కాబట్టి ఇది అవకాశం ఏంటంటే ఆ చర్చ్ లో బైబిల్ స్టడీ తీసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది, అక్కడ ఉంటున్న యూత్ ని బైబిల్ స్టడీకి పంపడానికి పాస్టర్ గారికి ఇష్టంగా ఉంది. కాబట్టి అడ్వాంటేజ్ అంటే ఏదైతే అడ్వాంటేజ్ గా ఉందో దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయే పరిస్థితుల్లో దేవుడు ఓపెన్ చేస్తా ఉన్నాడు డోర్స్. తలుపులు తీసి ఉండగానే మనం చేయవలసిన పనులు చేయాలి. తలుపులు మూసుకుపోయిన తర్వాత మనం చేసే పని అంత తేలిగ్గా చేయలేం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం పౌలు చెప్తున్న ఈ మాటల్ని మన యొక్క జీవితానికి అన్వయించుకోవాలి అని మనం అనుకోవాలి. తర్వాత పౌలు ఆయన తన యొక్క లీడర్, గొప్ప లీడర్, ఆయన ఏం చేశాడంటే తన యొక్క బాధ్యతల్ని ఆ యొక్క యవనస్తుల మీదకి వదిలిపెడతా ఉన్నాడు. వాళ్ళని లీడర్స్ గా తీర్చిదిద్దుతా ఉన్నాడు. తీర్చిదిద్దుతా వాళ్ళు లీడర్స్ గా డెవలప్ కావాలనే ఆశ కలిగి ఉంది. ఆయన కొంతమందిని లీడర్స్ గా ఏర్పరచుకున్న ఎఫ్సి పట్టణంలో ఆ యొక్క సంఘానికి తను తిమోతిని పాస్టర్ గా ఉంచాలి అని తనకి తర్ఫీదు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తిమోతిని తను చక్కగా మెంటర్ చేస్తా తను ఒక మంచి పాస్టర్ గా, ఒక లీడర్ గా ఉంచడానికి అనేక విషయాలు ఆయనకి బోధిస్తా ఉన్నాడు. తిమోతిని నా ఆత్మీయ పుత్రుడు అని సంబోధిస్తాడు. తర్వాత ఆయన ఎలాగెలాగా డెవలప్ అయ్యాడు అన్న సంగతి అతను గుర్తు చేస్తూ అతను బలపరుస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే అతడు చాలా సిగ్గుపడే వ్యక్తి, యవనస్తుడు సిగ్గుపడే వ్యక్తి, తర్వాత బలహీనంగా ఉండే వ్యక్తి, కానీ మంచి వక్త, మంచి వ్యక్తి, ఇతరుల గురించి ఆలోచించేవాడు, సొంత కార్యముల కన్నా క్రీస్తు కార్యములు చేసేవాడని పౌలే ఫిలిప్పీ పత్రిక 2:22 చెప్పాడు. ఆ తర్వాత ఈ యొక్క పౌలు తన్ని వెంట పెట్టుకుని అనేక ప్రాంతాలకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయవలసిన పనులు. మనం కొంతమందిని విద్యార్థుల్ని తీసుకుని వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇస్తా వాళ్ళని మంచి లీడర్స్ గా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఎంతమంది ఉన్నాము, మనము హృదయంలో మనం నిర్ణయం తీసుకుని ప్రభువా నేను కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాను, కొంతమందిని బలపరుస్తాను, వాళ్ళని లీడర్స్ గా తీర్చిదిద్దుతాను అని అనుకున్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి పౌలు ఏం చేశాడంటే ఆయన వెంట పెట్టుకుని మిషనరీ యాత్రలో తీసుకెళ్లాడు. ట్రోయలకు తీసుకెళ్లాడు, బెరయ, తెస్సలోనిక, కొరింథు, ఎఫెసి, మాసిదోనియా, ఇలా ఈ ఒక్క పట్టణాలన్నీ తిప్పాడు. ఇలా తిప్పడం వలన తను ఎలాగ ప్రీచ్ చేస్తున్నాడు, తను ఎలా డీల్ చేస్తున్నాడు, తన దగ్గరికి అనేక మంది ఎలా వస్తున్నారు, ప్రాక్టికల్ గా కళ్ళారా తిమోతి చూస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి రాస్తా ఇతను నా జత పనివాడు అన్నాడు. అంటే నాతో పాటుగా వచ్చి అనేక విషయాలు చేస్తున్నా ఆయన నన్ను జత పనివాడుగా ఉంటూ, ఇప్పుడు పౌలు ఆల్మోస్ట్ తనకి ఫ్యాగ్ ఎండ్కి వచ్చేసాడు. ఆయన తన యొక్క పరిచర్య చేయడానికి కోసం బయటికి రావడానికి అవకాశం లేదు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, తన యొక్క గుండెల్లో ఉంటున్న ఆశ ఏంటంటే సువార్త చెప్పాలి. అనేక పర్యాలు మనం ఏమనుకుంటాం అంటే అరే సువార్త చెప్పడానికి చాలా అడ్డొచ్చినాయి కదా, కరోనా అడ్డొచ్చింది కదా, తర్వాత ఈ వేవ్స్ అడ్డొచ్చినాయి కదా, ఏం చేయాలి అని మనం ఆలోచించే ఉంటే పౌలు కూడా అలాగే అడ్డులు వచ్చినాయి. పౌలు నేరుగా తను తీసుకుపోయి అక్కడ జైల్లో పెట్టారు, డంజన్ లో పెట్టారు, కదలడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టారు, చైన్లేసి బిగిస్తా ఉన్నారు. సైనికులు వచ్చి కూర్చుంటే చక్కగా సైనికులకి సువార్త చెప్తా ఉన్నాడు. ఏంటిది అసలు మనకు ఊహకి అందని ఆ యొక్క జీవితాన్ని చూస్తా ఉంటే
అతను భయంకరమైన పరిస్థితుల్లో ఉండి, నొప్పితో ఉండి, బాధలో ఉండి, ఆ తర్వాత ఎటువంటి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉండి తను దేవుని గురించిన సువార్త చెప్పగలుగుతా ఉన్నాడు. బయట అతన్ని ఎంతగానో హెచ్చించారు, ఎంతగానో హింసించారు. ఏది అది హింస అయినా సరే, ఆయన్ని హెచ్చించినా సరే రెండింటిని సమానంగా చూశాడు. తను ఈ యొక్క సువార్త భారం కలిగి ఉండి సువార్త చెప్తూ సైనికుల్ని మారుస్తూ తనకి ఏదైతే చేతనవుతుందో దాన్ని చేయగలిగాడు. ప్రియులారా, మనము కొద్ది మంది ఉన్నప్పటికీ పౌలు లాంటి మనస్సుని మనం కలిగి ఉన్నట్టయితే అనేక మందిని దేవుని తట్టు తిప్పడానికి మనకి అవకాశాలు ఇస్తాడు దేవుడు. అవకాశాలు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ అవకాశాలని మనం తీసుకుని దేవుని తట్టు కొంతమందిని తిప్పడానికి పరిస్థితులు మనకి ఎలా ఉన్నా సరే మన హృదయంలోని ఆశని దేవుడు తీరుస్తాడు. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మినిస్ట్రీని దాన్ని చులకన భావంతో మనం చూడద్దు. ఈ మినిస్ట్రీ ఎంతో సాక్రిఫైస్ తో, ఎంతో మంది సాక్రిఫైస్ చేసి ఈ మినిస్ట్రీని ఆరంభించారు. ఎంతో మంది వాళ్ళ యొక్క కంఫర్ట్స్ అన్నిటినీ పోగొట్టుకుని ఈ మినిస్ట్రీ ఆరంభించారు. స్టెరెట్ గారు తనకున్న ఆస్తి అంతటిని అమ్మేసి దాంతో హైఫీల్డ్ కొని ఇదిగో యుఎస్ఏకి ఉపయోగించుకోండి అని ఇచ్చేశాడు. ప్రియులారా, లోపల చిరిగిపోయిన చొక్కా పెట్టుకుని పైన కోటేసుకుని టీచ్ చేస్తున్న ఆ యొక్క స్టెరెట్ గారిని ఊహించుకోండి. ఎక్కడో విదేశాల్లో కంఫర్టబుల్ గా ఉంటున్న వ్యక్తి వచ్చి ఇక్కడ అన్ని కోల్పోయి మన గురించి సర్వాన్ని వదిలిపెట్టి మన గురించి తనకున్న సర్వస్వాన్ని ఇచ్చి తను పరిచర్య జరగాలి అన్నది ఒకే ఒక ఆశని కలిగి ఉన్నాడు. ఇటువంటి రోల్ మోడల్స్ ఉన్నారు. ప్రొఫెసర్ ఈనక్ గారు తనకున్న జీతాన్ని అంతటిని కూడా పరిచర్య కోసం ఖర్చు పెట్టేవాడు. ప్రియులారు గుర్తుంచుకోండి, క్యాలిక్యులేటెడ్ మైండ్ గా మనం ఉండడం వల్ల దేవునికి అది అది మహిమ తెచ్చే జీవితాలను జీవించడం చాలా కష్టం అండి. దయతో మనం ఎప్పుడన్నా సరే గుర్తుంచుకుందాం, మినిస్ట్రీని మనం ఎలా తీసుకోవాలంటే, ప్రభువా మీరిచ్చిన బాధ్యత అని తీసుకోవాలి. నాయన మీరు మమ్మల్ని ఇక్కడ ఉంచారు, మీకు మేము లెక్కప్ప చెప్పాలి అన్న భయంతో ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే అనవసరంగా మనం పదవుల మీద మన కళ్ళు పడతాయి, లేకపోతే పవర్ మీద కళ్ళు పడుతుంది. నేవా నేనా అనే ఆ యొక్క కుంజులాటలోకి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తే ఏమవుద్దంటే మేము చాలా ఎక్కువ మినిస్ట్రీ చేస్తున్నాం అని చూపించడానికి ఫాల్స్ ప్రిస్టేజెస్కి వెళ్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే అబద్ధాలు ఆడడానికి కూడా మనం వెనుదీయం. అందుకని అదంతా అనవసరం. దేవుడు మనం చేసే మినిస్ట్రీని దేవుడు చూస్తా ఉన్నాడు. మనం మాట్లాడే మాటల్ని దేవుడు చూస్తా ఉన్నాడు. మన హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. దేవునికి మనం అల్టిమేట్ గా లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళం అనే భయము మనకు ఉన్నట్టయితే, అటువంటి భయంతోనూ దేవుడు మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చాడు, దేవుడు మన పక్షంగా ఆయన మనల్ని ఇది చేయమంటున్నాడు అన్న బాధ్యత మన మీద ఉన్నట్టయితే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన వేరుగా ఉంటాయి. ఇక్కడ తనకుంటున్న ఈ యొక్క లీడర్షిప్ ని పాస్ ఆన్ చేస్తా ఉన్నాడు. లీడర్షిప్ ని పాస్ ఆన్ చేస్తూ తిమోతికి అప్పచెప్తూ, తిమోతి నువ్వు పాస్టర్ గా ఉంటున్నావు కదా, నువ్వు యవ్వనస్తుడిగా ఉంటున్నావయ్యా. నీవు యవ్వనస్తుడిగా ఉంటుంటే వాళ్ళు నిన్ను ఖాతరు చేయరు. ఎఫ్సి సంఘం సామాన్యమైన సంఘం కాదు. వాళ్ళు 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని యవ్వనస్తులుగా ఉంచి వాళ్ళ యొక్క మాటలకు విలువ ఇవ్వరయ్యా. కాబట్టి జాగ్రత్త, నీ యొక్క జీవితం జాగ్రత్తగా ఉంచు. వాళ్ళకి విశ్వాసులకు సవాలుగా ఉండే జీవితం నువ్వు కలిగి ఉండువయ్యా అని అంటూ, ఈ యొక్క 1 తిమోతి 4వ అధ్యాయం 11-12 వచనంలో ఏమంటాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. పిల్లలు గమనిస్తున్నారా? మనం ఎవరికి మాదిరిగా ఉంటాం? మనం ఎవరికి మాదిరిగా ఉంటాం అంటే, మన చుట్టుపక్కల ఉంటున్న ఈ లోకానికి మాదిరిగా మనం జీవించాలి. నిజమే అది. క్రైస్తవేతరులకి మన యొక్క జీవితం నుండి మాదిరి నేర్చుకోవాలి. నిజమే అది. ఈ యొక్క మాదిరిని ఈ పౌలు ఎలాగ ఎక్స్టెండ్ చేస్తున్నాడంటే, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండు, నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండు. పిల్లలు ఇది ఎంత సవాలు!
నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండయ్యా. నీ జీవితం ఎంత ప్రభావితం చేయాలంటే, అయ్యో విశ్వాసగా నేను నేర్చుకోవాలి, విశ్వాసగా ఇతని యొక్క జీవితం చూడు ఎంత సవాలుగా ఉందో అని అనుకోవాలి. కాబట్టి తిమోతి, నీవు మామూలు మామూలు సవాలు కాదు, మామూలు మాదిరి కాదు, నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండాలి అంటూ అతను ఏమంటా అంటే 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకునండి. అటువంటి సవాల్తో కూడిన మాటలు చూస్తా ఉంటే, నేను క్రీస్తుతో పోలి నడుచుకున్నాను అంటే నేను క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వచ్చానయ్యా, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వచ్చాను. నీవు నన్ను చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క లక్షణాలు కనపడతాయి. అందుకనే తిమోతి, నీవు నన్ను చూసి నడుచుకో, నీవు విశ్వాసులకి మాదిరి అయిన జీవితాన్ని జీవించయ్యా అని అంటున్నాడు. కాబట్టి ఈయన ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు 5 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అని 5 ఏరియాస్ లో నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండు అని అంటున్నాడు. వీటిని మనం డీల్ చేద్దాం. మొట్టమొదటిగా ప్రేమ అనే అంశాన్ని నేను తీసుకుంటా ఉన్నాను. ప్రేమని మనం చూసినట్టయితే మనకి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, గాడ్ ఇస్ లవ్ అంటూ ప్రేమ గురించి మనం నిర్వచనం చెప్పాలి అని అంటే మనం యోహాను సువార్త 3:16 ఉంటున్న ప్రేమ గొప్ప ప్రేమని వర్ణిస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందున్నట్లు ఆయన్ని అనుగ్రహించను. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అప్పచెప్పాడండి. అద్వితీయ కుమారుని మన కొరకు అప్పచెప్పి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకుంటున్నాము. కాబట్టి యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము ప్రేమ ఎట్టిదో అన్నది మనం తెలుసుకుంటా ఉన్నాం. ఒక ఆయన ఆర్పిడి గారు, ఆర్ ప్రభుదాస్ గారు మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాడు. ఆయన అన్నాడు, యోహాను 3:16 తెలుసు కదా, అయితే 1 యోహాను 3:16 ఎంతమందికి తెలుసు అన్నాడు. అరే ఏంటది? 3:16 చాలా ఫెమిలియర్ గా ఉంది, యోహాను 3:16 చాలా ఫెమిలియర్ గా ఉంది. అయితే 1 యోహాను 3:16 ఏంటయ్యా అంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదో అని తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరుల విషయమై మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. అసలు ఈ విషయాన్ని ఆలోచిస్తామంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడంటే యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే మన సహోదరుల పట్ల మనం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అని అంటున్నాడు. అంటే మనం ప్రాణం పెట్టేంతగా ప్రేమించడం. కాబట్టి చాలా కష్టమైంది. నేనేమి దాని తేలికైన విషయం అని చెప్తా ఉంటే నేను అది వేషధారణ. చాలా చాలా కష్టమైన విషయమే. అయితే ఒకటి మాత్రం నిజం, దేవుని యొక్క స్టాండర్డ్స్ అవి. మనం ప్రేమించేటప్పుడు మన హృదయాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉండాలి, ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి. నేను ఇంతకు ముందు మరి దేవజరాజు గారిని ఈ పాట పాడమని అడిగాను, మేలుకో విశ్వాసి మేలుకో అన్నది. ఎంత అద్భుతమైన పాట ఆయన రాశాడంటే నేను అసలు అది మొన్నటి దినాన్ని నేను మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క పాట వాళ్ళు పాడితే నా గుండెలంతా కూడా అవి దాంతో నిండిపోయి అసలు ఒక రకంగా అయిపోయాను. ఈ దేవరాజు గారు ఇటువంటి పాట ఎలా రాయగలిగాడ? ఇంత అద్భుతమైన పాట. ప్రేమ లేక పరిశుద్ధత కలుగున, ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా, ప్రేమ లేక ద్వేషింపబూనితే క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్థమే కదా. ఎంత చక్కటి మాటలు కదా, ఎంత చక్కటి మాటలు. ఇవి వింటా ఉంటే తెలియకుండానే గుండెల్లో ఒక రకమైన భారం. నిజమే కదా, ప్రేమ లేకపోతే నాకు పరిశుద్ధత ఉంటుందా? ధర్మశాస్త్రం అంతా కూడా కూడగడితే అది ప్రేమ కదా. ప్రేమ లేకుండా ద్వేషించబడితే అయ్యా క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్థమే కదా. ఎంత అద్భుతమైన మాటలు
దేవరాజు గారు రాశారు. ఎంత అద్భుతమైన మాట. ప్రియులరా, మనము ప్రేమ కలిగి ఉండాలి. అది మన దేవుడు మనకు చెప్తున్న విషయం. మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి మనము మన సహోదరుల్ని ప్రేమించేట్లుగా ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు తన యొక్క ప్రేమ తారాస్థాయిని చూపించాడు. ఎక్కడంటే సిలువ మీద. సిలువ మీద వాళ్ళు చంపుతా ఉంటే ఆయన ఏమన్నా అంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. మనకంతా తెలిసింది. ఆ తర్వాత స్టెఫెను ఏమన్నాడంటే, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో దేవునికి తన ఆత్మను అప్పచెప్పినాడు. వారి మీద ఈ పాపం మోపొద్దు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. గమనించండి, అసలు ప్రేమ పరాకాష్ఠలు. ప్రేమకు పరాకాష్ఠ. ఆ యొక్క ప్రేమ ఆ లోపల ఉండి మనం యేసు ప్రభు వారి యొక్క ప్రేమను చూపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ యొక్క ఇది మొదటి కొరింథీ 13వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క ప్రేమను గురించే రాస్తాడు. నువ్వు ఎంత బ్రహ్మాండమైన స్పీకర్ అయినా సరే, నువ్వు దూతల భాషతో మాట్లాడుతున్నా సరే, నువ్వు ప్రేమ లేని వాడవైతే గణగణ మోగే గంట లాంటి వాడవయ్యా, ఉపయోగం ఏం లేదు. ప్రేమ లేకుండా నువ్వు ఏమంటే ఏముందయ్యా? నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఏం లాభం? అది దేవుడు చెప్తా ఉన్నది. ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి అసలు ప్రేమ లేకపోతే నువ్వు ప్రవచిస్తా ఉన్నా సరే, జ్ఞానం మర్మములు తెలిపే జ్ఞానం ఉన్నా సరే, కొండల్ని పెగిలించగలిగిన విశ్వాసం ఉన్నా సరే, నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుడివే అంటున్నాడు. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినా సరే, కాల్చపెట్టుకున్న శరీరం ఇచ్చినా సరే, నాకు ప్రయోజనం ఏమున్నది? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. కాబట్టి దాని గురించి చెప్తూ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంటాడు, దయ చూపిస్తుందంటాడు. ప్రేమ మత్సర పడదు, దమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా ఉండదు. అబ్బా, ఇవన్నీ చూస్తా ఉంటే ప్రభా, ఇటువంటి ప్రేమతో నా యొక్క హృదయాన్ని నింపవా ప్రభా. నాకైతే చేతరాదయ్యా. నేను ఇటువంటి ప్రేమను ఎలా ప్రేమించగలను? ఇటువంటి ప్రేమతో ఎలా చూడగలను? ప్రభా, నీవు నా హృదయాన్ని ప్రేమతో నింపితే తప్పితే నాకు ఈ ప్రేమ ఉండదయ్యా. నీవు స్త్రీ తన గర్భం ముందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుస్తుందేమో గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అని నా పట్ల నువ్వు ప్రేమను చూపిస్తా ఉన్నావు. నేనైతే నీ ప్రేమని నేను చూపించేవాడిగా ఉన్నానా? ప్రభా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా అని మనం ప్రార్థన చేసి నా జీవితాన్ని ప్రేమతో ప్రభా నింపి అనేక మందిని ప్రేమించి అనేక మందికి నీ సువార్త ప్రేమతో సువార్త. ఎందుకంటే వాళ్ళు నశించిపోయే వాళ్ళుగా ఉంటున్నారు అని. ప్రియులారా, వాళ్ళు నశించిపోయే వాళ్ళుగా ఉంటున్నారని వాళ్ళను చూసి కన్నీటి చుక్కలు విడవడం, అటువంటి ప్రేమ భారము కలిగి ఉండడం. రెండోది, విశ్వాసం గురించి మాట్లాడుతా ఉన్నాడు పౌలు భక్తుడు. అయ్యా, నువ్వు విశ్వాసంలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండు. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అంతా కూడా విశ్వాసుల గురించే కదా. 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయునని నమ్మవలెను. కాబట్టి బేసిక్ గా మనం దేవుల్లో విశ్వాసం ఉంచి, ప్రభువా నీకు సాధ్యం ఇది, నువ్వు చేయగలవిది, నువ్వు నా పక్షంగా ఉండగలవు, నీవు ఉండగా నాకు భయం ఏంటి, నీవు ఉండగా నేను చేయలేనిది ఏంటి, ప్రభువా నేను నీ కోసం జీవించడం నాకు నేర్పించు. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అండలో మనమే కానీ విశ్వాసం కలిగి ఉంటే ప్రభు వారు మనల్ని బలపరుస్తాడు.
ప్రభువారు మనం బలపరుస్తాడు. ఎన్ని విషయాలు మనం చూసాం. మోషే చెయ్యెత్తితే ఆ యొక్క ఎర్ర సముద్రం చీలిపోయింది, విశ్వాసంతో చెయ్యెత్తి. అయితే యెహోషువకి వచ్చేటప్పటికి ఆ యొక్క వరదల్లో ఉంటున్న యోర్దాను నదిలోకి యాజకుల్ని మందస పెట్టితో పాటుగా లోపలికి ప్రవేశించమని దేవుడు చెప్పాడు. కాబట్టి విశ్వాసపు అడుగులు పెరుగుతాం, విశ్వాసం పెరుగుతాం. ఈ విశ్వాసపు అడుగులు వేస్తా ఉంటే ఆ యోర్దాను నది చీలిపోయింది. ప్రియులారా, అందుకనే విశ్వాసము కలిగి ఉండి ముందుకు వెళ్ళడం. ఒకసారి మన జీవితంలో దేవుని యొక్క విశ్వాస్యతను చూసినప్పుడు ఆయన నమ్మడం మొదలు పెడతా ఉంటే ఆయన ఏం చేస్తా అంటే మనని పరీక్షించడం కూడా మొదలు పెడతాడు. ఫెయిత్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. విశ్వాసం పరీక్షించకపోతే దాన్ని నమ్మడానికి అవకాశం లేదు. అందుకని విశ్వాస పరీక్షలోకి వెళ్ళిన అబ్రహాంని విశ్వాసులకి తండ్రి అన్నాడు. ఇస్సాకును బలిపంటి తీసుకుపోయాడు, విశ్వాసంతో బలిపడానికి సిద్ధపరిచాడు. అయితే దేవుడు అబ్రహామ ఆగు అని చెప్పి గొర్రెనిచ్చాడు. అయితే ఇతన్ని విశ్వాసులకి తండ్రి అన్నాడు. ఎందుకంటే విశ్వాసంలో పరీక్ష పాస్ అయ్యాడు. మామూలుగా పాస్ అవ్వలా, విశ్వాసులు పరీక్ష పాస్ అయ్యి విశ్వాసులకి తండ్రిగా అయిపోయాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తే జరిగే పనులు ఆలోచిస్తా ఉంటే మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 10 వరకు మనం చూస్తే శతాధిపతి వచ్చి ఒకడన్నాడు, అయ్యా నాకు దగ్గర పనిచేసే వాడికి ఒంట్లో బాలేదయ్యా, అయ్యా నువ్వు బాగు చెయ్యి అంటే యేసుప్రభువు అన్నాడు, వస్తున్నాను పద అన్నాడు. ఆ పని చేయక నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాను, కానయ్యా, దయచేసి మాట మాత్రం సెలవివ్వు. ఎందుకంటే నేను కూడా అధికారం కలిగిన వాడిని, నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నీకు అధికారం ఉందని నాకు తెలుసు. నా యొక్క దాసుని పట్ల ఒక్క మాట సెలవిమ్ము, వాడు బాగుపడతాడు. అది విశ్వాసం. ఆయన ఆశ్చర్యపోయి, ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అని అతని గురించి మాట్లాడాడు. ప్రియులారా, నీ విశ్వాసం ప్రకారంగా నీకు జరుగుతుందంటే ఏం జరిగింది తెలుసా? దాసుడు బాగుపడి. ఆశ్చర్యమైనవి ఈ యొక్క విశ్వాసం ద్వారా జరిగే అనేక విషయాలు దేవుడు మన కోసం పొందుపరిచాడు. ఎందుకంటే బలంగా ఉండు, ధైర్యంగా ఉండు, అల్ప విశ్వాసి కావద్దు. తుఫాను వస్తా ఉంది, గడిబిడి అయిపోతా ఉన్నారు. అయ్యా నీకు చింత లేదా, మేము చచ్చిపోతున్నామంటే ఆయన గద్దించగానే తుఫాను ఆగిపోయింది. ఎందుకు అల్ప విశ్వాసం చూపిస్తున్నారు అన్నాడు దేవుడు. ప్రియులారా, దేవుడు అనేక పర్యాయాలు విశ్వాసం గురించి చెప్తూ విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పాడు. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైన కార్యాలు అక్కడ చేయలేకపోయాడని రాయబడి ఉంది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను మన యొక్క జీవితాల్లో చూడడానికి అవకాశం లేకుండా చేస్తుంది. పాపం అమ్మాయి 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడిపోతా ఆయన యొక్క వస్త్రపు అంచును ముట్టుకుంటే చాలు బాగుపడతానేమో అన్న విశ్వాసంతో ముట్టుకుంది, బాగుపడి. ఎందుకో తెలుసా? నలుగురు మధ్యలోకి రానివ్వరు, రక్తస్రావపు రోగిని నలుగురు మధ్యలోకి రానివ్వరు. లోపలికి వచ్చింది, రహస్యంగా వెళ్ళి ముట్టుకోవాలి. ఎందుకంటే ఆవిడకి రక్తస్రావ రోగం ఉందంటే ఆవిడని రాళ్ళు పెట్టి కొట్టి కూడా చంపేయచ్చు, నువ్వు ఎందుకు మా మధ్యలోకి వచ్చావని. అయితే ఆవిడ ఎవరు ముట్టుకున్నారంటే గడగడ ఉడికిపోయింది. వచ్చి, అయ్యా నేనేనయ్యా, ఈ రక్తస్రావంతో బాధపడుతున్నానయ్యా, మిమ్మల్ని ముట్టుకోగానే నేను స్వస్థపరచబడ్డానయ్యా అంటే, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఎంత అద్భుతమైన విషయాలు మనం చూస్తాము. విశ్వాసము కలిగి ఉంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. సిఎస్ దత్ గారు ఆయన మనకి యుఎస్ఐ స్టాఫ్ గా ఉండేవాడు. యుఎస్ఐ ఏపీకి స్టాఫ్ గా ఉండేవాడు.
ఆయన ఒక రోజు ఈ మిషనరీ టాక్ ఇస్తా ఉంటే రాజస్థాన్ గురించి దేవుడు మాట్లాడాడు. దత్ నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆయన ఇక్కడ రిజైన్ చేస్తాడు. ఒకడే కొడుకు, చాలా మంది సిస్టర్స్. రెస్పాన్సిబిలిటీ అతని మీద ఉంది. అతను ఏం చేయాలి అనేది తను ఆలోచిస్తా ఉంటే దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడిందంటే, దత్తు నువ్వు వెళ్ళు. ఏమి ఆలోచించకుండా ఆ జాబ్ను రిజైన్ చేసి తను తిన్నగా రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్ వెళ్తే ఎవరు తెలియదు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త సేవ ఆరంభించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. అటువంటి భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఎడారి మనుషులు హృదయంలో యేసు ప్రభు వారికి స్థానం ఇవ్వని వాళ్ళు, యేసు ప్రభు వారి యొక్క మాటని వినని వాళ్ళు, వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేయడానికి దేవుని యొక్క పిలుపు పట్టుకుని విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, ఆశ్చర్యకరమైన ఉదాహరణలు మన దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడని విశ్వసించినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నాడు నమ్ముతున్నప్పుడు ఆయన యొక్క మాటలు విని విధేయత చూపిస్తారు. ప్రియులారా, గమనించండి, దేవుని కోసం జీవించేవాడు వాడు ఆ హృదయంలో ఆ యొక్క శాంతి సమాధానాలు కలిగి ఉంటాడు. ఒక్క అద్భుతాల కోసమే కాదు దేవుని యందు విశ్వాసం చూడు. ప్రియులారా, ఆయన యొక్క మాటకి విధేయత చూపిస్తూ ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడమే విశ్వాసం. ఆయన చెప్తున్న దాన్ని నమ్మి ముందుకు వెళ్ళడం విశ్వాసం. ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చడం విశ్వాసం. ఆయనను విశ్వాసంతో ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలాలు ఇస్తాడు. మూడవదిగా పవిత్రత. ఈ యొక్క పవిత్రత ప్రభు నమ్మిన బిడ్డ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. సాతానుకు బలమైన ఆయుధం ఏంటయ్యా అంటే అపవిత్రత. ఎందుకంటే మనం అపవిత్రంగా ఉండడం అనేది సాతానికి చాలా కంఫర్ట్ జోన్. ఎందుకంటే మనం బిలీవర్ గానే కనపడతాము బయటికి, లోకానికి. కాకపోతే సాతాన్ యొక్క సామ్రాజ్యం లోపల అది హాయిగా విస్తరిస్తా ఉంది. ఏంటంటే అపవిత్రత అనేది హృదయంలో ఉన్నట్టయితే అది సాతాను యొక్క సామ్రాజ్యము లోపల స్థాపించబడతా ఉంది. బయటికి మాత్రం మనం విశ్వాసముగానే పరిగణించబడతా ఉన్నాం. ఎంత ప్రమాదం కదా, ఎంత ప్రమాదం. అందుకని కొన్నిసార్లు వింటా ఉంటే మనసు కలత చెందుతూ ఉంటది. మొన్నటి దినాన్ని ఎవడో పాస్టర్ ఒక ఈ మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేశాడని ఆ యొక్క విలేజర్స్ వాటి మీద పడి తన్ని వాడిని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారన్న వార్త ఈ యొక్క టీవీ 9 లో వస్తా ఉంటే ఎంత సిగ్గుచేటు, ఎంత విచారకరమైన విషయాలు. ప్రియులారా, అందుకనే మన జీవితాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాలు అజాగ్రత్తగా ఉంటాయో, ఎప్పుడైతే పాపం విషయంలో మనం పెద్దగా ఖాతరు చేయము, లైట్ హార్టెడ్ గా తీసుకుంటాము, అప్పుడు సాతానుడు మనకి హ్యాపీగా మంచిది రా, కంఫర్ట్ జోన్ లో ఉన్నావురా అని ఆ పాపంలో కొనసాగేటట్టు చేస్తాడు. అందుకని ఇటువంటి తల ఉంచుకునే పరిస్థితిలో ఉంటున్న ఉదాహరణలు ఎందుకయ్యా అంటే, కారణం ఏంటంటే పాపాన్ని లైట్ గా తీసుకోవడం, పాపాన్ని చులకనగా తీసుకోవడం. కాబట్టి పాపాన్ని చులకనగా తీసుకున్నట్టయితే మనం ప్రమాదంలో ఉంటాం. అందుకని కీర్తనాకారుడు అంటాడు, యవ్వనులు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి నీ వాక్యాన్ని నా హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోవడం చేత నేను పాపం చేయకుండా ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ప్రభువా నీ వాక్యం నేను చదువుతా, నీ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటా,
నువ్వు మాట్లాడే మాటలు నా గుండెల్లో పదిలపరుచుకుంటాను. నేను పదిలపరుచుకుంటే ఈ వాక్యమే నేను పాపంలో పడకుండా నాకు సహాయం చేస్తుంది. దేవుడు హెచ్చరిస్తాడు. పాపం వైపుకి వెళ్ళేటప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. అయితే మనం ఆ వార్నింగ్ బెల్స్ వినాలి. విని ప్రభువా నేను జాగ్రత్తగా ఉండే సహాయం చేయ. ఒక్కసారి దేవుని వంక చూడండి. పాపపు తలంపు రాగానే ప్రభువా అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందంటే వెంటనే సాతాను గాడు బలహీనం అయిపోతాడు. దేవుని మాస్టర్ ఒకసారి అంటే నా ఎర్లీ డేస్ లో ఒక విషయాన్ని చెప్పాడు. పాపపు ఆలోచన రాగానే యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్న యేసు ప్రభు వారిని గుర్తు తెచ్చుకో. పాపపు ఆలోచనలు వస్తాయి. రాగానే నువ్వు యేసు ప్రభు వారి శిలువ మీద రక్తం కారుస్తున్న యేసు ప్రభు వారిని గుర్తు తెచ్చుకో. పాపం చేయలేవు. పాపం చేయలేవు. ప్రియులారా, పాపం చేస్తా దానిలో అలవాటు పడిపోతే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. వాత వేయబడిన మనస్సాక్షి అవుతుంది. ప్రియులారా, అజాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చదవకుండా ఉండడం పాపం. దేవుని యొక్క వాక్యాన్ని చులకనగా ఉపయోగించుకోవడం పాపం. దేవుని యొక్క వాక్యాన్ని మన ఇష్టానుసారంగా తిప్పి మనకు అనుకూలంగా చేసుకోవడం పాపం. ప్రియులారా, ఇవన్నీ కూడా పాపాలే. అపవిత్రతకు చోటిచ్చే విషయాలు ఇవి. ఒక్క సెక్షువల్ గా ఉంటున్న ఆ యొక్క పాపం గురించే కాదు మనం ఆలోచించవలసింది. మన నోట్లో వచ్చే ఆ యొక్క మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా మనకి పాపాన్ని కొనితేస్తాయి. అందుకని జాగ్రత్త. యోసేపు పాపం బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చి అతను దేవుని యొక్క ఆత్మ అతనికి తోడుగా ఉండడం బట్టి పోతీఫర్ను ఆశీర్వదించాడు దేవుడు. ఇతను వచ్చిన దగ్గర ఉండి మనకు అన్ని ప్లస్ పాయింట్స్ అని కంప్లీట్ గా అతను విచారణకర్తగా ఇచ్చేసాడు. కంప్లీట్ గా హోల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద హోమ్ కంప్లీట్ గా అతని చేతుల్లోకి ఇచ్చి పడేశాడు. అటువంటి స్థితిలో, అటువంటి కంఫర్ట్ జోన్ లో ఒక బానిసని యజమానిగా చేస్తున్న ఆ యొక్క దృశ్యంలో ఏం జరుగుతుందంటే సాతాను గాడి బలమైన ఆయుధం తీశాడు. బలమైన ఆయుధం తీసి విసిరాడు. ఏంటంటే పోతీఫరు యొక్క భార్య ఇతని మీద కన్ను వేసింది అని రాయబడి. రాయ నాతో పాటు సైనించు అని ఆహ్వానిస్తా ఉంది. యజమానుడి భార్య ఆహ్వానిస్తా ఉంది. వీడు బానిస, యజమానుడు చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు యజమానురాలు తండ్రిని నాతో పాటు సైనించు అంటా ఉంటే యోసేపు అన్న మాటలు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. అది రహస్యం. ఏంటంటే సిన్ ఈజ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకోవడం. ప్రియులారా, మనము చేసే పాపము అది దేవునికి విరోధము అన్న విషయాన్ని గమనించినప్పుడు మనం లైట్ హార్టెడ్ గా ఉండలేదు. లైట్ హార్టెడ్. ప్రియులారా, మనం అపరిశుద్ధంగా ఉండడం అనేది భయపడిపోతాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఎందుకంటే తిమోతి యవనస్తుడు. నీ యవనమును బట్టి ఎవడు తృణీకరించుకు, నీవు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండయ్యా అని చెప్పిన పౌలు భక్తుడు అంటున్నాడు, పారిపో తిమోతి, పారిపో తిమోతి, పోరాడు అని చెప్పి ఈ పౌలు భక్తుడు పారిపో అంటున్నాడు. ఎప్పుడు? 2 తిమోతి 2:22లో నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితి ఉండదు. ఎందుకంటే యవ్వనేచ్ఛల్ని సాతాను చక్కగా ఉపయోగించుకుని మనల్ని కూలదీయడానికి ఉపయోగించుకుంటాడు. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, నీ యవ్వనేచ్ఛల్ని పారిపో. అలాగే యోసేపు పారిపోయాడు. పైన ఆ గుడ్డ పట్టుకుని లాగితే దాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. మనకు తెలిసిందే, అతను తీసుకుపోయి మళ్ళీ జైల్లో వేశారు.
జైల్లో కూడా దేవుడు తోడుగా ఉండేటప్పుడు అధికారి అతనికి జైల్లో ఉన్న వాళ్ళందరినీ అప్పచెప్పాడు. ఆఖరిగా ఈ యొక్క ఐగుప్తులో అతను గొప్ప అధికారిగా వచ్చేసాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం పాపము చేస్తే అది దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నాము. అది మనసులో పెట్టుకోవాలి. మనం పాపం చేస్తే అది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం అని గుర్తుంచుకోవాలి. ఓసారి లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన పాపాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది తెలుసా. ఒక పెళ్ళైన స్త్రీతో కలిసి లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టయితే అది క్రైమ్ కాదు అన్నది మన సుప్రీం కోర్టు. అడల్టరీ ఇస్ నాట్ క్రైమ్. వాళ్ళు పెద్దవాళ్ళండి, మెచ్యూర్డ్ పీపుల్, చక్కగా అన్ని లోకం తెలిసిన వాళ్ళు, అన్ని బరువులన్నీ కూడా వాళ్ళు వెచ్చించి ఒకడికొకటి ఇష్టపడి వాళ్ళు లైంగిక సంబంధాన్ని పెట్టుకునే తప్ప అది ఒక కంట్రీ యొక్క లా. దేవుని యొక్క లా ఏంటి? దేవుని యొక్క లా అడల్టరీ ఇస్ క్రైమ్. అది దేవుని యొక్క లా. నీవు అడల్టరీ చేయక్కర్లేదయా, నువ్వు మోహపు చూపుతో చూస్తే చాలు అది క్రైమ్ అన్నాడు దేవుడు. నువ్వు మోహపు చూపుతో చూస్తే చాలు నువ్వు వ్యభిచరించినట్లు. ప్రభా నా కళ్ళని కడగవా, ప్రియులారా నా కళ్ళని కడగవా అని ప్రార్థించాను. ప్రభా నా కళ్ళు పరిశుద్ధంగా ఉండేలా సహాయం చేయవా, నా తలంపులు పరిశుద్ధంగా ఉండేటి సహాయం చేయవా. తలంపుల్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టం, తలంపుల్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టం, మన చేతుల్లో లేని పని. అయితే ప్రభువా నా తలంపులు సరైన తలంపులు ఎప్పుడు జరుగుతాయండి? నా హృదయంలో నీ మాటలు ఉంచుకున్నప్పుడు, నా నోటిలో నీ పాటలు ఉంచినప్పుడు, నేను నీ కోసం జీవిస్తా ఉన్నప్పుడు, నీ ఆలోచనలు నా హృదయంలో ఉన్నాయి. ప్రభువా నా యొక్క మెదడులో వచ్చే ఈ ఆలోచనలు దుష్టపు ఆలోచనలు రావడానికి అవకాశం తగ్గుతుందయ్యా, తగ్గుతుంది. కానీ దుష్టపు ఆలోచన రాగానే ప్రభువా దాని నుండి నాకు విడుదల చేయి, దాని నుండి నాకు విడుదల చేయి. నా యొక్క దుష్టపు ఆలోచనల్ని నేను ఎంటర్టైన్ చేయకుండా ఉండే సహాయం చేయ ప్రభువా. పిల్లలు గమనిస్తున్నారా? దేవుని కోసం జీవించే జీవితంలో మనం భయంతో మనం జీవిస్తా, ప్రభు కోసం అని మనం జీవించాలనే ఆశ ఉన్నట్టయితే దేవుడు దాన్ని మన పక్షంగా ఉంచుతాడు. ఎఫ్సి 5:3 అంటాడు పౌలు భక్తుడు, మీలో జారత్వమే గాని లోభత్వమే గాని వీటి పేర్లైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటాడు. ఆ పేరు కూడా ఎత్తండి, ఆ పేరు కూడా చాలా అసహ్యం, చాలా అసలు జారత్వము అపరిశుద్ధత వీటి పేరు ఎత్తదు. దానికి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత చివరిగా వచ్చేటప్పటికి మాటలోను ప్రవర్తనలోను నువ్వు విశ్వాసులకు మాదిరిగా. 1 తిమోతి 4:16 పౌలు భక్తుడు అంటాడు, తిమోతి రాసిన చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. అవి మనకి మన లీడర్షిప్ బిల్డప్ చేసుకోవడానికి ఎంత చక్కగా ఉంటాయో చెప్పలేదు. నిన్ను గూర్చియు నీ ప్రవర్తన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. తిమోతి, నీ యొక్క మాటలు చేతలు జాగ్రత్తగా ఉంచు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నిన్ను నీవు ముందు రక్షించుకుంటావయ్యా, ఆ తర్వాత వినేవాళ్ళని రక్షిస్తావు. ఎంత ఆశ్చర్యం! మన యొక్క జీవితంలో మన యొక్క మాటలు ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నట్టయితే, మనం చేసే చేతలు మాటలు ఒకే రకంగా ఉన్నట్టయితే మనం మొట్టమొదటిగా మనల్ని మనం రక్షించుకుంటాం, ఎదుటి వారిని రక్షిస్తాం. ప్రియులారా ఒకటి గమనిస్తాం ఏంటంటే, మన యొక్క జీవితం మాట్లాడుతుంది అది తెలుసా? ఎప్పుడు అనుకున్నారా? మన యొక్క జీవితం మాట్లాడుతుంది, మనం ఎలా జీవిస్తున్నామో అది మాట్లాడుతుంది. ప్రియులారా ఇది ఒక పద్ధతి.
మన జీవితం ద్వారా యేసు ప్రభువును చూపించడం అనేది లైఫ్ స్టైల్ ఇవాంజలిజం. అటువంటి లైఫ్ ఉందా? అటువంటి లైఫ్ ఉందా? ప్రియులారా, భారంతో కూడిన కళ్ళు, భారంతో కూడిన మనసు, దేవుని కోసం జీవించాలని ఆరాటపడే మనసు, ఇదేం చేస్తుందంటే మన మాటని, ప్రవర్తనని అది మార్చిపడేస్తుంది. అందుకని మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది మనం పరిశీలించుకుంటాం. డూ వాట్ యు సే అండ్ సే వాట్ యు డూ అన్నాడు. నువ్వు ఏం చెప్తావో అది చెయ్యి, ఏమి చేస్తావో అది చెప్పు. ఊరికే చెప్తూ ఒక ఆయన ఉన్నాయంటే, అన్నా మీరు ఇది చెప్పారు కదా నీ జీవితంలో, అది ప్రసంగం కోసం అదిరిపోయి ఒక ఊపు ఊపిందా లేదా చెప్పు, ప్రసంగం కోసం అది భలే అన్నావే, జీవితమే ప్రసంగమే అన్నాడు. అలా కుదరదు. అందుకనే పౌలు భక్తుడు చాలా క్లారిటీతో చెప్తా ఉన్నాడు, నీ జీవితము నీ ప్రసంగము పోలి ఉండాలి. నీ జీవితము నీ ప్రసంగము పోలికలు కలిగి ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. అది పౌలు భక్తుడు చెప్తావు. మన జీవితాలు ఇతరులకు సవాల్గా ఉండాలి. మన మాటలు ఊరికే మాటలు చెప్తా ఉంటే అవి ఎంతకన్నా సరే ఓహో అనుకోవచ్చు. ఇతరుల గురించి జడ్జిమెంటల్ గా మనం మాట్లాడచ్చు. ఒక ఆయన ఫోన్ చేసి, ఆ రోజుల్లో బాగా భయంకరంగా లంచాలు తీసుకుంటున్నారు ఈ ఫోన్ గురించి. మేము పెట్టించుకున్న రోజుల్లో ఒక్కొక్క ఫోన్ పెట్టడానికి 500 నుండి 1000 లేక 2000 వరకు తీసుకుంటున్న రోజులు. పాపం పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్నా ఇలాగా డబ్బులు అడుగుతున్నారు, నన్ను ఏం చేయాలన్నా అంటే నేను ఇవ్వద్దని చెప్పాను. అయితే ఆయన అన్నాడు, అన్న మీరేం చేశారు? మీ ఇంట్లో ఫోన్ ఉందిగా, మీరేం చేశారు? చూసారా? ఒకవేళ నేనే కానీ లంచం ఇచ్చి ఉంటే అని నేనేం జవాబు చెప్తాను? ఎందుకంటే ప్రిన్సిపల్ గా నువ్వు ఇవ్వకూడదయా అని చెప్పాను, బానే ఉంది. అయితే నువ్వేం చేశావు? నేనన్నాను, పాస్టర్ గారు నేను ఇవ్వలేదండి. అయితే వాళ్ళు కూడా వీలా, నేను ఇవ్వలేదు, వాళ్ళు కూడా వీలా. అయితే చూశాను, నెల రోజులు చూశాను. ఊరికే ఆ వైర్లు అలా వేలాడదీస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఆ వైర్లు అట్లా వేలాడదీస్తా ఉంటే డబ్బులు ఇస్తే కనెక్షన్ ఇస్తారు. సరే, ఆయన ఆ కన్సర్న్ ఆఫీసర్ కి తర్వాత ఫోన్ చేసి నేను ఇంట్రడ్యూస్ చేసుకుని, ఇదండి పరిస్థితి, నెల రోజులు బట్టి లేదని చెప్పాను. ఆయన వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా నువ్వు సత్యనారాయణపురంలో ఈ కనెక్షన్ ఇవ్వలేదని ఈ రిపోర్ట్ నాకు వచ్చింది, అర్జెంట్ గా కనెక్షన్ ఇచ్చి నాకు రిపోర్ట్ బ్యాక్ టు మీ అన్నాడు. అంటే వాళ్ళకి ఎవరు అడ్రస్ చెప్పలేదు. మొత్తం సత్యనారాయణపురం అంతా కూడా ఇలా వేలాడుతున్న ఈ వైర్లకి అర్జెంట్ గా కనెక్షన్స్ ఇచ్చేసుకుంటా వచ్చి రాత్రి 11ంటికి మాకు ఇంటికి వచ్చారు. ఏంటి రాత్రి 11ంటికి వచ్చారు అంటే, ఎవడు రిపోర్ట్ చేశారంటే అండి, మమ్మల్ని పొద్దున్నకల్లా మాకు తెలియపరచమన్నారండి. అయ్యా నేనే చెప్పాను. అదేంటండి మాకు చెప్పచ్చుగా అన్నాడు. వాళ్ళు చెప్తే ఏమవుతుంది? కాబట్టి ఇదంతా కథంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, విషయం దేవుడు తగిన వాళ్ళని అక్కడ ఉంచుతాడు. మన కోసం ఎస్తేర్ లాంటి వాళ్ళని ఉంచుతాడు. ఊరికే హడావుడి పడిపోయి లంచం ఇచ్చేస్తే జరిగిపోతుంది అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయాం కాబట్టి లంచాన్ని పాపంగా తీసుకోవటం లేదు. దాన్ని ఫార్మాలిటీ అని ఒక పేరు పెట్టి దాన్ని మార్చి పడేశాం. పిల్లలు దానికి మనం చక్కటి పేర్లు మార్పులతో మనం కొనసాగించేస్తా ఉన్నాం. కంగారు పడద్దు. దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కూడా చూద్దాం. ఇంకో నెల రోజులు ఉండదండి ఫోన్ కనెక్షన్, ఏమవుతుంది? కొంపలు మునిగిపోతుందా? లేకపోతే ఇంకోటి రండి. పిల్లరా ఇట్లా చెప్పుకుని పోతా ఉంటే
నువ్వేం చేసావన్న ప్రశ్న మాత్రం వస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం ఒక అడ్వైస్ ఇచ్చామంటే నువ్వేం చేశావు అన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. పిల్లరా, మన యొక్క జీవితాలు మనం ఏదో గొప్పని కాదు, చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. ఇంత చిన్న విషయం కోసం ఎందుకు అంత శ్రమ? మాకు మెట్లు వేయడానికి లంచం అడిగాడు, మేము ఏమన్నాం, మెట్లు వేయడానికి వీల్లేదు అన్నాడు, సరిపోయి ఓ నిచ్చెన వేసుకుని ఎక్కుతాం. ఎంతకాలం ఎక్కేమో అలాగే. నా స్టూడెంట్ వచ్చాడు, ఏంటి మాస్టర్ ఎందుకు నిచ్చెన మీద ఎక్కుతున్నారు? పడిపోతారు మాస్టర్. ఎందుకండి అంటే, ఏముందయ్యా లంచం అడుగుతున్నారు, మాకు ఇక్కడ అన్ని ఉన్నా సరే వాడికి లంచం ఇస్తే కానీ అప్రూవల్ ఇవ్వనన్నాడు. అరే, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మా ఇంట్లోనే అద్దుకుంటాడు సార్, నేను అన్ని చూసుకుంటాను సార్ అని అప్రూవ్ చేయించి వాటికి వేశాడు. ఆయన ఏ రకమైన ఈ యొక్క రూల్ పొజిషన్ తప్పకుండా ఇరుకుగా వేసుకున్నాం మా యొక్క మెట్లు. పిల్లలు గమనించండి. మేము ఇరుకుగా వేసుకున్నందువల్ల మనం నష్టపోయింది. దేవుని కృప వలన అనేక మీటింగ్స్ ఆ డాబా మీద జరిగింది. పిల్లలు, దేవునికి తెలుసు, దేవుని ప్రణాళికలో ఉంటాయి ఇవి. అందుకని కంగారు పడద్దు. ఎవడో పంపిస్తాడు దేవుడు, మార్గం సరళం చేస్తాడు దేవుడు. అందుకని దేవుని తట్టు తిరిగి చూడు. అసలు ఈ రకమైన డబుల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళని గురించి తీతుకు రాస్తా ఉన్నాడు. అయ్యా, ఇటువంటి డబుల్ స్టాండర్డ్ ఫెలోస్ ఉంటారు, జాగ్రత్త అంటూ తీతులు కూడా ఇలాగే ఒక లీడర్ గా డెవలప్ చేస్తున్నాడు పౌలు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. అంటే చాలా క్లుప్తంగా చెప్పాలంటే, దేవుణ్ణి ఎరుగుదము అని చెప్పి వాళ్ళ జీవితాల్లో ఎరగమన్నట్టున్నారు. చూస్తున్నారు కదా, ఒక 2-3 రోజులు బట్టి ఆ చర్చిలో ఎలా తన్నుకుని రక్తాలు కారుతున్నాయి. ప్రసంగాలు చెప్పనండి పరిశుద్ధత మీద, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క నీతి మీద మాట్లాడమని చెప్పండి, ఎంత అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళు కొట్టుకుని రక్తాలు కార్చుకుంటా ఆ యొక్క అధ్వాన్నమైన దుఃఖకరమైన సీన్స్ ని ఈ యొక్క టీవీలో ప్రసారం చేస్తా ఉంటే ఎంత అవమానం. వీళ్ళారా, దేనికోసం ఈ కొట్లాట? దేనికోసం? డబ్బుల కోసం కాదా? అధికారం కోసం కాదా? ఆత్రమంతా యేసుప్రభు వారి యొక్క సువార్త ప్రకటించడం కోసమా ఆ కొట్లాట? యేసుప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించాలనే ఆరాటమా ఆ కొట్లాటకి కారణం? వీళ్ళారా, ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత దుఃఖం. అటువంటి జీవితాలు, అటువంటి దుఃఖకరమైన పరిస్థితి మన ఆర్గనైజేషన్ కి రాకూడదు అని ప్రార్థించండి. ఎక్కడైతే డబ్బులు పెరుగుతాయో, ఎక్కడైతే ఆస్తులు పెరుగుతాయో, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు పెరుగుతాయి. అలాగా ఆస్తులు కూడగొట్టుకున్న చర్చెస్ అన్ని కూడా ఇప్పుడు కోర్టులకు వెళ్ళి కొట్లాడుతా ఉన్నారు. వీళ్ళారా, ఆ స్థితి మనకు రాకూడదని ప్రార్థన చేద్దాం. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళొద్దు. అగూరు చేసిన ప్రార్థన వల్ల అలాగా, దేవా నన్ను గొప్పగా చేయకు, పేదరికంలో ఉంచుకు, నాకు సరిపడినంత ఇవ్వయ్యా అన్న ప్రార్థన చేద్దాం. అటువంటి జీవితాలను జీవిద్దాం. మన యొక్క మాటలు దేవుడు ఏమంటున్నా అంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేదు. మీ నోట బూతులు విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి అంటూ పౌలు భక్తుడు ఎంత అద్భుతమైన మాట రాశాడు. ఎఫ్సి పత్రిక 4:29 చూడండి. వినువారికి మేలు కలుగునట్లు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకుడి. ఇటువంటి మాటలే ప్రిపేర్ అవుతా ఉంటేనే నన్ను గురించి నేను ఆలోచిస్తా ఉంటే, ప్రభా, నేను అనవసరమైన మాటలు మాట్లాడతానా? అనవసరమైన తలంపులు తలుస్తానా? నిజంగా ఇవి ఇంత ప్రిపేర్ అవుతా ఉంటే నా హృదయంలో ఒకటే ఒక ఆలోచన,
ప్రభా నా జీవితాన్ని చూపించు, ప్రభా నా జీవితాన్ని చూపించు, నా జీవితం నీకు అవమానం తీసుకురాకూడదు ప్రభు అని ఆ యొక్క భారంతోనే నేను ప్రభు ప్రియులరా ఈ యొక్క మాటల్ని ప్రిపేర్ అవుతా ఉన్నాను. తీతుకు రాస్తూ అంటాడు 2:7-8 పరపక్షమందుండు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీకు నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడిందిగాను ఉండవలెను. ఎటువంటి అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎటువంటి అద్భుతమైన ఆ మాటలు మన జీవితంలో మన నోరుని సంభాళించాలి. అనవసరమైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా పరపక్షముందు ఉండేవాడు మన గురించి చెడు మాట మాట్లాడడానికి సిగ్గుపడాలి. వాడు మనకు విరోధిగా ఉంటున్నాడే, లేకపోతే అపోజిషన్ పార్టీలో ఉంటున్నాడు. అయితే ఇతని గురించి ఒక చెడ్డ మాట మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం రా బాబు అని సిగ్గుపడేలాగా ఉండాలంటే మన జీవితాలు. అటువంటి గొప్ప జీవితాలు మనం కలిగి ఉండాలి ప్రియులారా. అటువంటి జీవితాలని మనం కలిగి ఉన్నట్టయితే దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉంటాం. దేవునికి మహిమ తేడానికి మనకి జీవితాన్ని ఉపయోగిస్తాం. జార్జ్ విట్ఫీల్డ్ ఒక మాట అన్నాడు, తుప్పు పట్టడం కన్నా అరిగిపోవడం లేదు. ఇలా చాలా సార్లు మనం ఈ విషయాల్లో మనకుగా మనం అట్టే పెట్టుకుంటా, మన స్వార్థం కోసం మనకు అనేకమైన పనులు చేయకుండా మన యొక్క సంతోషం గురించి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి మనం అనేక సార్లు మన స్వార్థంతోనే మన చుట్టూతో గీత గీసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి ఒక టైంలో మన జీవితం తుప్పు పడుతుంది. ప్రియులారా, అయ్యో ఇదంతా పోతుందేమో అని భయపడకండి. అరిగిపోవడం మేలు, తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు. వాళ్ళ యొక్క జీవితాన్ని పిండి చెప్పిన మాటలు ఇవి, వాళ్ళ యొక్క జీవితంలో చూసిన మాటలు ఇవి. దేవుని కోసం అరిగిపో, ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే అవి బోల్డ్ రిజల్ట్స్ తెస్తా ఉంటాయి. ప్రియులారా, అందుకుని మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేది. మన యొక్క మాటల్లోను, ప్రవర్తనలో, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలు మనం విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. 2 ప్లేట్లు ఉన్నాయి. ఇది నేను కొన్నిసార్లు చెప్తానే ఉంటాను, రిపీట్ అయినా బాధ లేదని అనుకుంటాను. ఎందుకంటే ఇది మనం తప్పనిసరిగా మన గుండెల్లో ఆలోచించుకుంటాం. ఒకటి మురిగ్గా ఉంది, ఒకటి క్లీన్ గా ఉంది. మురిగ్గా ఉన్న ప్లేట్లో మనం తినడం లేదు, క్లీన్ గా ఉన్న ప్లేట్లో తింటా ఉన్నాం. ఎందుకు? క్లీన్ గా ఉన్న ప్లేట్లో తింటాం కాబట్టి. మన జీవితాలు మురిగ్గా ఉంటే దేవుడు మన మురికి జీవితాలని ఎందుకు ఉపయోగించుకోవాలి? మన జీవితాలు మురికిగా ఉన్నప్పుడు దేవుడు మన మురికి జీవితాల్ని ఎందుకు ఉపయోగించుకోవాలి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి సమయంలో మీరు మాకు అనేక విషయాలు నేర్పించారు. దేవా, మా జీవితాలని మేము సరి చేసుకుంటూ మీకు దగ్గరగా రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీ స్వారూప్యంలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. మా జీవితం ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు. మరి ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ పరిస్థితుల్లో ఏ రోజు మా యొక్క జీవితం ముగిస్తుందో మాకు తెలియదు. అయితే తండ్రి, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ప్రభా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని మీ నోటి ద్వారా అనిపించుకోవాలి. వేషధారణ లేని జీవితాన్ని మాకు ఇవ్వండి. అబద్ధాలు చెప్పకుండా ఉండే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. ప్రేమించే జీవితాన్ని ఇవ్వండి, పవిత్రమైన జీవితాన్ని ఇవ్వండి దేవా. నా తండ్రి, మా మాటలు, మా చేతలు ఒకే ఒక రకంగా ఉండేట్టు సహాయం చేయండి ప్రభా. మీ యందు మాకు విశ్వాసం కలిగి ఉండి ఆ విశ్వాసంతోనే
ప్రభువా సేవ చేయడానికి మాకు సహాయం చేయి. దేవా, పౌలు భక్తుడు తిమోతితో చెప్పిన ఈ మాటలు మా జీవితానికి మేము తీసుకుని మేము మీకోసం జీవించడం మాకు నేర్పించమని, మరి ముఖ్యంగా మా యొక్క గుడివాడ ఈయు పిల్లల్ని మీరు కనికరించి బిడ్డలను బలపరిచి మీకోసం ఏర్పరచుకోమని, దేవా ఈ యొక్క గుడివాడ నుండి అనేక మంది బిడ్డలు మిమ్మల్ని నమ్ముకోవడం, ఒక గొప్ప బలమైన బలమైన ఈయు ఇక్కడ ఏర్పడడానికి మీరు కృప చూపించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని వేడుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.